అనంతపురం అర్బన్ 42వ డివిజన్ 6వ రోడ్డు నగర ప్రజలు దగ్గుపాటి ప్రసాద్కు హారతులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం తెలుగుదేశం కూటమి అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ ప్రజలతో మమేకమై ఇంటింటికి తిరిగి తన క్యాన్వాస్ నిర్వహించారు. ఈ సందర్భంగా దగ్గుపాటి ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ అనంతపురం సిటీని మరొక స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతానని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు వేయిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ, జనసేన వీర మహిళ పెండుల శ్రీలత, జనసైనికులు, టీడీపీ కార్యకర్తలు, నగర ప్రజలు తదితరులు పాల్గొన్నారు. సైకిల్ మర్చిపోకుండా సైకిల్ గుర్తు పోటేండిగా ప్రసాద్ ఒక్కసారి అవకాశం ఇవ్వండిగా అన్నకి. మా సైకిల్ గుర్తు కోటేండి అమ్మా. సైకిల్ కాదమ్మా మంచి వ్యక్తి అన్న. నా జెండాలు తీయండి ఎన్డీఏ కూటమి అభ్యర్థులు భాగంగా రెండవ డివిజన్ అనేక సమస్యలు ఉన్నాయని చెప్పి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా సమస్యలు సాల్వ్ చేస్తామని ఖచ్చితంగా పరిష్కరిస్తానని చెప్పేసి సోదరికి మాటిస్తున్నాను. అలాగే మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మద్యపాన నిషేధం చేయకపోగా దాంతో రెవెన్యూ పెంచుకొని ఈరోజు మామూలుగా అన్ని వ్యవస్థలు డిజిటలైజేషన్ చేశారు. కానీ మద్యపానం అమ్మకాలు మాత్రం క్యాష్ ఉంటానే, క్యాష్ డబ్బులు ఇస్తానే మద్యం
అమ్ముతున్నారు. ఆ డబ్బులు మొత్తం తీసుకొని వాళ్ళ ఖాతాల్లోకి వేసుకుంటున్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ.